గుడ్ మార్నింగ్ అండి. మన అన్న వాళ్ళే ఎన్నోసార్లు మనకి ఎన్నుపోటు పడుతూ ఉంటారు, గాయాలు చేస్తూ ఉంటారు. మనం ఏ తిథిలో ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు మన అనుకున్న వాళ్ళే అని చెప్పేసి చాలామంది నమ్మించి గొంతు కోసేవాళ్ళు ఉన్నప్పటికీ అయినా కానీ జాగ్రత్త అనుకుంటూనే తెలుసుకోలేక కొన్నిసార్లు మోసపోతుంటాం ఫ్రెండ్స్. ప్రేమ అనేది ఎంత నమ్మకం ఇచ్చిద్దంటే మన శత్రువును కూడా నమ్మించే అంత విధంగా మోసం చేసే వాళ్ళ మాటలు అంత తీయగా ఉంటాయి. గాయాలు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ప్రేమించలేరు. మోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మోసాన్ని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తారు కాబట్టి మోసం చేసేవాళ్ళు గుర్తించలేరు. ఎప్పుడు వాళ్ళు మోసాలు చేసేవాళ్ళు కాబట్టి మోసమే వాళ్ళ లక్ష్యం కాబట్టి ఇతరులని ఈజీగా నమ్మించి గొంతు కోసేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. చాలామందికి తెలిసినా తెలియకపోయినా కానీ మన ఆలోచనలో కావచ్చు, మన నిర్ణయాల్లో కావచ్చు, మన తలంపుల్లో కావచ్చు ఫ్రెండ్స్, ఒక మనిషిని మనం దూరం పెట్టాలి అని అనుకుంటే అది కోపం ఉన్నంత వరకే చాలామంది దూరం పెడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రాణం పోయేంతవరకే గొంతు కూరుతూనే ఉంటారు. హింసించి వేధించి చంపించేవాళ్ళు కొంతమంది అయితే, నమ్మించి గొంతు కోసేవాళ్ళు ఇంకొంతమంది అయితే, జీవితంతో చెలగాటమాడేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఎన్ని రకాలు చూసినా నువ్వు నమ్మిన వాళ్ళు కావచ్చు, నిన్ను నమ్మిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్, ఎప్పుడు ఎవరికి కూడా తెలిసి మోసం చేయొద్దు. ఆ మోసం తాలూకు వచ్చే పాపాన్ని మాత్రం నీకు నీ బిడ్డలకి బహుమానంగా ఎవరు కూడా ఇవ్వమాకండి. చాలామంది చెప్పుకునే మాట ఏంటి, మనం మోసం చేసాం, గాయాలు చేసాం, చంపాం, ఎదరకుండా ఊరుకున్నాం, చేతులు కడుక్కున్నాం, మనకెందుకులే అని చెప్పేసి చాలామంది దులుపుకొని పోతూ ఉంటారు. అవసరం కోసం పనులు చేసేవాళ్ళు ఎప్పుడూ అలా బతకలేరు. కష్టపడి పని చేసేవాళ్ళు యథార్థంగా మాట్లాడతారు. మోసం చేయటం చేతగాని వాళ్ళు ఆవేశంతో మాట్లాడతారు. వ్యర్థంగా మాట్లాడేవాళ్ళు ఏదో ఒకరోజు నీలో ఉన్న ప్రేమని అభిమానాన్ని గుర్తించగలుగుతారు. మనం తాసుభావం ఎంత సున్నితంగా ఉంటుందో సౌండ్ లేకుండా నటిస్తూ నిదానంగా అసలు పాము ఉంది అని తెలియకోకుండానే కొన్నిసార్లు వచ్చి కాటేస్తూ ఉంటారు. అలాంటి మనసుల మధ్యన మనం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు మన బంధువుల్లో కావచ్చు, మన స్నేహితుల్లో కావచ్చు, మనం నమ్మిన వాళ్ళు కావచ్చు, ఎవరూ లేకపోయినా మనతో ఉండేవాళ్ళు వాళ్ళే కావచ్చు. అది ఎలాంటి బంధమైనా సరే ఉంది. పాము లాంటి బంధాలకు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మెలకుతో ఉండి వాళ్ళ కదలికలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ గమనించదగే మార్గంలో మీరు ఉన్నప్పుడే నువ్వు కానీ నీ పిల్లలు కానీ నీ జీవితాలు కానీ చాలా వరకు బాగు చేసుకోగలరు. ఎప్పుడైతే నమ్మి గుడ్డితనంతో, మూర్ఖత్వంతో, అమాయకత్వంతో వాళ్ళు చెప్పిందల్లా మీరు వినుకుంటూ వస్తేనే మీ జీవితాలు కొంతైనా బాగుపడుతూ ఉంటాయి. ఏ రోజైతే ఎదురు తిరుగుతారో, ఏ రోజైతే మీరు తట్టుకోలేక భరాంచలేక ఒకవేళ ఎదురు తిరిగి నిలబడితే పాములాగా కాటేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. నువ్వు నమ్మిన వాళ్ళు ఎదురు తిరిగిన రోజు నువ్వు చేసిన మేలు కానీ, నువ్వు చేసిన సాయం కానీ, నువ్వు చూపించిన కృతజ్ఞత భావం కానీ వాళ్ళల్లో గుర్తుకు రావండి. ఎందుకంటే వాళ్ళ ఉన్న స్వార్థమే నీపై పెంచుకున్న కచ్చే వాళ్ళ కళ్ళల్లోని వాళ్ళ ఆలోచనలోని తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంతైతే మంచిగా ఉంటావో వాళ్ళు నటిస్తూ ఉండేదానికి నువ్వు నమ్మేదానికి చాలా తేడా ఉంటుంది. నమ్మి మోసపోయేది నువ్వైతే నటిస్తూ కాలం కోసం, సమయం కోసం, వాళ్ళకి అవకాశం కోసం వాళ్ళు ఎప్పుడైతే నిన్ను దొంగ దెబ్బ తీయాలనో, ఎప్పుడైతే నిన్ను మోసగించాలనో, ఎప్పుడైతే నీ అవసరం వాళ్ళకి తీరిపోయిందంటే వాళ్ళు వదిలించుకోవాలనో ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అనేక మార్పులు కనపడుతూ ఉంటాయి. అది ఎవరైనా సరే ఉంది. మార్పులకు తల వంచి జీవితం ముందుకు పోయేదే కొన్ని అయితే, మార్పులను గుర్తించి నీ ప్రాణాన్ని కానీ, నీ బిడ్డలు కానీ, నీ జీవితాన్ని కానీ కాపాడుకునే వాళ్ళు ఇంకొంతమంది. మెలకువగలిగి జీవించడం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ సమాజంలో శత్రువు ఎక్కడ ఉండరండి. మనతో ఉన్నవాళ్ళు ఉంటారు, మన స్నేహితులుగా ఉంటారు, మన కుటుంబంలో ఉంటారు, చిన్న పెద్ద పిల్లల్లో ఉంటారు. మన అనుకున్న వాళ్ళే ఎప్పుడు కూడా వాళ్ళ మోసం చేసినా, గాయం చేసినా, అన్యాయం చేసినా, అప్పుల పాలు చేసినా, నిందల పాలు చేసినా, ద్రోహం చేసినా మన అనుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకుని ఎవరు నా వాళ్ళు, ఎవరు నీ వాళ్ళు కాదు.
కాదు అవును అన్నంత వరకు ఎప్పుడు కూడా మనకే శత్రువు వచ్చి ముందు నిలబడే వరకు, గోతులు పడేసే వరకు, తిరిగి బయటికి రాకుండా మనల్ని అణిగపెట్టి తొక్కబట్టినప్పుడు మనం ఏడుస్తూ బాధపడుతూ ఏమీ చేయలేక చేతగాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రాణాలు జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళల్లో మీరు లేకుండా ఉండాలి అంటే వాళ్ళ కదలికలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ మీరు ఎప్పటికప్పుడు కూడా గుర్తించి దూరంగా ఉండటానికి మాత్రం ప్రయత్నించండి. ఓకే బై, థ్యాంక్ యూ.